గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 3 days తర్వాత ఇప్పుడే సూర్యుడు కనిపిస్తున్నాడు. చూడండి, ఎండ వస్తుంది రూమ్లోకి. ఇప్పుడు లేచాం. ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి ఢిల్లీకి బస్సు ఉంది ఇక్కడ నుంచి, వోల్వో. అప్పటి వరకు మనాలి చూస్తాం. ఎండ ఉంది కదా, కొంచెం చూడడానికి అవకాశం ఉన్నట్టుంది. జలుబు మెడ పట్టేసింది, అది పరిస్థితి. రూమ్లో నుంచి వ్యూ చూద్దాం. ఇంకా ఐస్ ఉంది, రేకులు కూడా ఐస్ ఉంది. ఇంకా ఐస్ అంతా కరుగుతుంది ఎండకి. బస్ స్టాండ్ నుంచి 1 kilometer దూరంలో ఉన్నాం. బయటకు వెళ్ళాలి. 9 అవుతుంది టైం. బయటకు వెళ్ళేసి కొంతసేపు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. 3 days తర్వాత ఇట్లా ఎండలు కూర్చుంటే సుఖంగా ఉందబ్బా. టెంపరేచరు 5 degrees ఉంది బయట. అన్ని డోర్ క్లోజ్ చేసుకొని హీటర్ ఆన్ చేసుకొని ఈ ఎండలు కూర్చుంటే అప్పుడు కొంచెం ఫీలింగ్ గుడ్. బెటర్, నాట్ గుడ్, బెటర్. ఓల్డ్ మనాలిలో మేము ఉన్న హోటల్ మార్బల్ గోస్ట్ స్టేషన్. ట్రాఫిక్ జామ్ అయితే నాన్ స్టాప్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ పోయినా. బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ అండ్ పూరి ఆర్డర్ ఇచ్చాం. ప్రస్తుతానికి బ్రెడ్ ఆమ్లెట్ వచ్చింది. వెయిటింగ్ ఫర్ పూరి. పూరి వచ్చినాయి వేడివేడిగా. దీనికి ఆలు కర్రీ సబ్జీ. ఇది రాత్రి జీరా ఆలు తిన్నాం కదా, దాంట్లో మిగిలిపోయిన ఆలు మొత్తం కడిగేసి కర్రీ చేసినట్టు ఉంది. సో వేడివేడి పూరీలు ట్రై చేద్దాం. ఈ చలికి ఈ వేడివేడి తగులుతుంటే ఆ సుఖమే వేరు బ్రో. టేస్ట్ బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా బాగా వేడివేడిగా ఆమ్లెట్. బాగుంది. అయితే ఈ చలికి పొద్దున్నే కొంచెం ఆయిల్ ఫుడ్ తింటే బాడీ హీట్ ఉంటుంది. సో ఇక్కడ ఏ ఫుడ్ తీసుకున్నా బటర్ వేస్తారు పైన. బాగా ఎండ వస్తుంది. ఇప్పుడు టిఫిన్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే రూమ్ వెకేట్ చేసి ఇంకా వెళ్తున్నాం. బస్కి ఇంకో 5 hours టైం ఉంది. ఈ 5 hours మాల్ రోడ్డు తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఈవినింగ్ 4 o'clock బస్ ఎక్కాలి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. ఇది ఓల్డ్ మనాలి. చాలా క్రౌడెడ్ ఉంది ఇక్కడ మనాలిలో. డిసెంబర్ అంతా అలాగే ఉన్నట్టుంది. ఇప్పుడే ఎండ వస్తుంది, కొంచెం బెటర్. లేకపోతే విపరీతమైన చలి. రోడ్ దాటాం. కొండ పైకి ఇల్లు పెట్టారు పైన. మనాలిలో ఎటు చూసినా ట్రాఫిక్ జామే తప్ప ప్రస్తుతానికి ఇంకేం లేదు. చూడండి, వెహికల్స్ కిలోమీటర్లు ఆగి ఉన్నాయి. ప్లాన్ ప్రకారం వస్తే అసలు ఏం చేయలేం.
చూడండి, హిడింబా టెంపుల్ 3 kilometers, మార్చ్ 35, రోహతంగ్ పాస్ 55, మే 477. 2-3 hours నుంచి వీళ్ళంతా ఇక్కడ ఉన్నారట. ఇంక వీళ్ళు ఎప్పుడు వెళ్తారేమో. ఈ వర్షాల టైంలో వరదలు వచ్చి ఈ రోడ్డు కొట్టుకుని పోయింది. ఇదంతా రోడ్డు ఉండేది, ఇది అక్కడ కనిపిస్తుంది మీకు, అక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టుకుపోయింది. ఇప్పుడు అందుకే 1 way అయిందన్నమాట. 1 kilometer వచ్చాము, ఇంకా 3-4 kilometers ట్రాఫిక్ జామ్ ఉంది. ఎంత దూరం ఉందో కూడా తెలియట్లా. ఇక్కడ చెట్లు మంచులాగా కనిపిస్తున్నాయి మాకు. సోలంగ్ వేల్లో అయితే మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. ఇక్కడ రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ నుంచి వర్షాల టైంలో మొత్తం రోడ్ అంతా వర్షాన్ని కొట్టుకుపోయింది. ఇక కొండ చూస్తే వర్షాలకు ఎప్పుడోసారి ఇవన్నీ రాళ్ళు కింద పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోడ్డు మొత్తం కూడా జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడండి, మొత్తం ఎట్లా కట్ చేశారు స్ట్రైట్గా. వీరంతా ఇప్పుడు మనాలిలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. సో ఈరోజు ఎంటర్ అవుతారో లేదో డౌటే నాకు. అటల్ టన్నల్కి వెళ్ళే అవకాశం ఉందో లేదో. మొత్తం ట్రాఫిక్ జామ్లో ప్లాన్ ప్రకారం అయితే ఏం జరగదు. ఇక్కడ చాలామంది జామ్ అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఓల్డ్ బస్ స్టాండ్ మనాలి నుంచి 1 kilometer పైన ఉంది. ఆ 1 kilometer వాకింగ్ చేస్తున్నాం. ఇంకా రాలేదు. ఇంకెంత దూరం తెలియదు. 1 kilometer అన్నారు. ఒక 20 minutes అయింది వాకింగ్ చేయబట్టి. ఇది ఓలో బస్ స్టాండ్. మనాలి ఓలో బస్ స్టాండ్ సపరేట్గా ఉంది. సో ఇంకొక 4 hours ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంది. లంచ్కి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏదో తినేస్తే ఈరోజు గడిచిపోతుంది. బస్సు వచ్చేసింది. లాస్ట్ సీట్స్. బస్సు కూర్చున్నాం. లాస్ట్ సీట్స్ అనమాట. కాకపోతే ఓలో కదా బస్సులో కొండలు కదా అన్నీ. హిల్ సిక్నెస్ బ్యాగ్ అంట. వామిటింగ్ చేసుకోవడానికి అన్ని సీట్లు కొట్టించారు. చలో ఢిల్లీ మన బస్సు. టైం 10 అయింది. ఏదో తినేసి బయలుదేరదాం. ఆర్డర్ వచ్చి 15 నిమిషాలు అయింది, ఇంకా రాలేదు. వెయిటింగ్ ఫర్ ద ఫుడ్.
ఓకే ఓకే. చాలా టైం తీసుకున్నాను. ఈ బస్సు వాళ్ళకి ఇక్కడ ఏదో ఉంటుంది కనెక్షన్. ఇక్కడ ఆపారు. వెజ్ నాన్ వెజ్ లేదు ఇక్కడ. ఐఎస్బిటి కాశ్మీరీ గేట్. కాశ్మీరీ గేట్ ఇది కాశ్మీరీ గేట్ ఢిల్లీ ఎంట్రన్స్. గోప్రోతో వీడియో తీస్తుంటే పోలీసులు వచ్చి అది లోపల పెట్టేసుకోండి, పోలీసులు దొంగలు వచ్చి లాక్కపోతారని చెప్పి భయపెట్టాడు. అంటే రెగ్యులర్గా ఇక్కడ లాక్కపోతారంట, కాబట్టి వీడియో తీయలేదు. సో మొబైల్ అయినా సరే ఏదైనా సరే బైక్ల మీద వచ్చి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతారంట. ఢిల్లీకి వచ్చినప్పుడు జాగ్రత్త ఉందండి. ఇప్పుడు క్యాబ్ దొరికింది మాకు నోవోటెల్ హోటల్కి. బయలుదేరాం. 26 కిలోమీటర్స్ ఉంది. 400 రూపాయలు తీసుకుంటున్నారు. బయలుదేరాం. ఇప్పుడు మనం నోవోటెల్ హోటల్కి చేరుకున్నాం. రూమ్ 11 o'clock ఇస్తా అన్నాడు. యాక్చువల్గా చెక్ ఇన్ టైం అయితే 3 o'clock, ఎర్లీ చెక్ ఇన్. సో ఇప్పుడు 7 అవుతుంది. ఇంకో 4 hours వెయిట్ చేయాలి. వేరే ఆప్షన్ లేదు. వీలైతే లగేజ్ ఇక్కడ పెట్టేసి బయటకు వెళ్ళి వచ్చే ప్లాన్ చేయాలి. ఎంట్రన్స్. బ్రేక్ఫాస్ట్ ఏరియా. Christmas Eve. Hello. Hello, this side. Hello. Meeting. Yes. Hi. Hello. Hi. మన రూమ్ 3rd floorలో. దిస్ ఇస్ జూనియర్ సూట్ రూమ్. ఎంట్రన్స్లోనే వాష్రూమ్ అండ్ ఇక్కడ ఒక హాల్ లాగా ఉంది. టీవీ, డ్రెస్సింగ్ టేబుల్, ఇదేమో ఆఫీస్ డెస్క్. టీ, కాఫీ.
కాఫీ. ఇదేమో మినీ బార్ అట, మందు. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతే ఇక్కడ సోఫా ఇచ్చారు. దిస్ ఇస్ ద బెడ్. ఇక్కడ టీవీ ఉంది, అక్కడ టీవీ ఉంది. ఇక్కడ రెండో వాష్రూమ్, బయటకు వాష్రూమ్ ఉంది. ఇక్కడ టబ్బు, ఇవన్నీ బ్రష్లు, పేస్ట్లు, తువ్వెన్లు, అండ్ స్నానం చేసినప్పుడు వేసుకున్న డ్రెస్. ఇక్కడ కూడా మందు బాటిల్ పెట్టాడు. మందు బాటిల్, నీళ్ళ బాటిల్ అర్థం కావట్లేదు. అండ్ దిస్ ఇస్ వాట్ ద రూమ్. ఈ రూమ్ కాస్ట్ పర్ డే 24,000. జస్ట్ 24,000 పర్ డే, అంతే. అయితే రూమ్ మాత్రం ఆసమ్, భలే ఉంది. ఇక్కడ లాకరు, మ్యాండ్రీ బ్యాగ్స్, ఇక్కడ కూడా ఐరన్ బాక్స్, ఇస్త్రీ వేసుకున్న టేబుల్, స్లిప్పర్స్. రవి స్లిప్పర్స్ కూడా ఉన్నాయి రవి ఇక్కడ. ఇది బట్టలు ఆరేసుకోవడానికి వస్తుంది. సో మొత్తం మీద ఒక ఇల్లు అనుకోండి, ఆల్మోస్ట్ బాగుంది. నైస్ నైస్ రూమ్. ఇది ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ రూమ్లో నుంచి వ్యూ బయటికి అదేమో కుర్బానీ అంటారు. ఐ డోంట్ నో వాట్ ఇస్. హయత్ హోటల్, ఇట్స్ హోటల్ హయత్. వాటర్ బాటిల్స్ అవి. ఈ మాస్టర్ బెడ్లో అలా పడుకుంటే సుఖంగా ఉందండి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను నీట్గా. 6th ఫ్లోర్లో లాంజ్ ఉంటుంది. ఇప్పుడు మన రూమ్కి లాంజ్ యాక్సెస్ ఫ్రీ అనమాట. ఒకసారి వెళ్ళి పైకి అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూసి, ఏమైనా ఉంటే తినాలి. ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. లిఫ్ట్కి కార్డు పెడితేనే అది ప్రెస్ అవుతుంది బటన్. ఇది ప్రీమియర్ లాంజ్. హాట్ చాక్లెట్ అండ్ బిస్కెట్ ఇచ్చారు. సో హాట్ చాక్లెట్ ఎంజాయ్ చేస్తాం. నైస్. ఇది చాలా స్వీట్ ఉంది, మన మైసూర్ పాక్లా ఉంది. నైస్. హాట్ చాక్లెట్ తాగేసి ఒక టాఫీ తిని వచ్చి పడుకున్నాం. సాయంత్రం 6 వరకు లాంజ్లో మళ్ళీ స్నాక్స్ ఉంటాయట, ఫ్రీ అవి కూడా. ఆ తర్వాత 8 o'clock డిన్నర్ బుక్ చేసుకున్నాం. సో డిన్నర్ కూడా ఈరోజు నైట్కి. అదే సంగతి. ఈరోజు ఎక్కడ బయటకు పోవట్లేదు. రేపు మార్నింగ్ లేచి మెయిన్ ప్లేస్ అన్ని తిరగడానికి క్యాబ్ బుక్ చేసుకోవడం, లేకపోతే సమ్ మెట్రో ఏదో ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే.
టైం 6 అయింది. లాంచ్కి వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ డిన్నర్ లాగా అన్నీ ఉన్నాయి. Chili mushroom, chicken in black beans sauce, ప్రస్తుతానికి ఐటమ్ తీసుకొచ్చాను. మష్రూమ్, బాగుంది. చికెన్, అన్నీ బాగా వేసాడు. ఫిష్ టిక్కా, బాగుంది. ఇంకా మిగిలింది పన్నీర్. ఇది రవి తెచ్చుకున్నాడు. చాలా పద్ధతిగా, ప్రొఫెషనల్గా. మనకు అలాంటి కష్టం అమ్మా, మనంతా నాటు. ఐటమ్స్ అయితే బాగున్నాయి. జూనియర్ సూట్ రూమ్, దానికి ఈ లాంజ్ యాక్సెస్ ఫ్రీ అనమాట. ఆల్మోస్ట్ డిన్నర్ లాగే ఉంది. తినేసి ఇంకా డిన్నర్ అవసరం లే. సో 24,000 రూపీస్ పర్ డే పెట్టినప్పుడు ఈ మాత్రం ఉంటుంది. బాగున్నాయి ఫెసిలిటీస్. కొంచెం ఎంజాయ్ చేస్తాం. ఇది సమ్ క్రాకర్, బాగుంది. పాపడి చాట్లా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ రోస్టెడ్ ఆల్మండ్స్, హమాస్, పాపడి చాట్. ఇక్కడ మాక్టైల్స్ ఉన్నాయి. మాక్టైల్స్ కూడా ఫ్రీ. తర్వాత మందు కూడా ఫ్రీ. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్లిమిటెడ్. బాగుంది. వర్జిన్ మొజిటో, మాక్టైల్. అక్కడ టమాటో కట్ చేసిన ముక్కలు ఉన్నాయి, అవి వేస్తే బాగుండొచ్చు. ట్రై చేస్తాం. చికెన్ మష్రూమ్ బాగుంది. చికెన్ పన్నీర్. నేను నైట్ జర్నీ చేసి అలసిపోయి పడుకొని ఇప్పుడు వేసాను. క్యారెట్ ముక్క, ఇది పాపడి చాట్ అంట. దీనికి పాపడి లేదు. బాగుంది. వర్జిన్ మొజిటో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. బాగుంది, అంత అవసరం. ఇంకా ఫుడ్ అయితే తినేసాం. మనం రాంగ్ ప్లేస్కి వచ్చాం. పొద్దున వచ్చింది ఇదేనా? ఓకే. దిస్ ఇస్ బార్. మనకి అన్ని యాక్సెస్లు ఉన్నాయి కదా, అన్ని యాక్సెస్ ఉన్నాయి కదా. గేమ్ ఆడుకుందాం ఏమన్నా, ఆడుకోక స్నూకర్ ఆడదాం. పర్లేదు.